మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, ముఖ్యంగా నాకున్న డౌట్ ఏంటంటే, చాలా మంది ఏదైనా భయం అయినా లేకపోతే మన లోపల ఏదన్నా శారీరక ఇబ్బందులు ఉన్నా చాలా మంది సజెస్ట్ చేస్తారు, ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే హనుమాన్ చాలీసా చదవండి బాగుంటుందని. సో హనుమాన్ చాలీసా చదవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ముఖ్యంగా రోజుకి ఎన్నిసార్లు చదవచ్చు అంటారు? తెలియజేయండి అమ్మా. హనుమంతుడు అంతటువంటి భక్తుడు ఇంకొకరు లేరు. హనుమంతుడు మిత్రుడు వంటి భక్తుడు అనమాట, స్నేహితుడు. అందుకే అసలు నీ అంత గొప్ప స్నేహితుడు నాకు ఇంకొకరు లేరు అని రాముడు ఆలింగనం చేసుకుంటాడు. అటువంటి భక్తుడు హనుమంతుడు. అంతేకాదు, రాముడి అవసరం ఏదో తెలుసుకుని రాముడికి సీతను దగ్గర చేర్చిన వాడు హనుమంతుడు. అసలు సీతను వెళ్ళి కష్టపడి కనుక్కుని అక్కడ ఉన్నదని చెప్పి ప్రతిసారి లక్ష్మణుడు రాముడికి ఎంత ప్రియుడో తెలుసు. అటువంటి లక్ష్మణుడికి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ లక్ష్మణుడిని సంజీవనితో బతికించినవాడు ఆంజనేయుడు. కనుక ఇతనున్నాడే ఈ హనుమంతుడు. ఈయన అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వమో వీటన్నిటిలో మనకి తెలుస్తుంది. అంటే ఇంకొకరికి సహాయం చేయాలంటే, ఇంకొకరితో స్నేహం చేయాలంటే, ఇంకొకరితో దాస్యం చేయాలంటే, ఇంకొకరికి అంటే తన ప్రభువు లాంటి వారికి అంతకంటే గొప్పవాడు అసలు ఇంకొకరు కనిపించరు మనకి. అంత గొప్ప భక్తుడు, స్నేహితుడు, సఖుడు, దాసుడు హనుమంతుడు. అంతేకాదు, గొప్ప దూత కూడా. దూతల్లోకెల్లా గొప్ప దూత. అంటే దూతల్లోకెల్లా గొప్ప దూత కృష్ణుడు అని చెప్తాం. కానీ కృష్ణుడు ఒకందుకు దౌత్యం చేశాడు, హనుమంతుడు ఇంకొకందుకు దౌత్యం చేశాడు. ఈ హనుమాన్ చాలీసా చదివితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అసలు ఎటువంటి కష్టాలైనా నివారణ అయిపోతాయి అని. ఎందుకంటే ఆ చాలీసాలోనే, చాలీస్ అంటే హిందీలో 40 అని అర్థం. చాలీసా అంటే 40 లైన్ల స్తోత్రం. అది ఆ 40 లైన్ల స్తోత్రంలో ఎలా కష్టాలు పోతాయో, ఎలా ఇతను రాముడికి ప్రియుడో, ఎలా ఇతను లక్ష్మణుడికి ప్రాణాలు దానం చేశాడో, ఎలా రాముడు నువ్వు నాకు భరతుడితో సమానమైనటువంటి వాడివి అని అన్నాడు. కహా భరత సమతమ ప్రియభాయి అన్నాడు. అంటే నా భరతుడు ఉన్నాడే నా ప్రియభాయి, ఆయనంతటి వాడివి నువ్వు అని అంత గొప్పగా కీర్తించాడు అనమాట. అంటే అంత గొప్ప స్థానం హనుమంతుడికి ఇచ్చాడు. ఇలాంటి హనుమంతుడి గురించి చెప్పుకోవాలంటే సామాన్యంగా చాలదమ్మా, అంత గొప్ప వ్యక్తి. ఈ హనుమాన్ చాలీసా రాసింది ఎవరంటే తులసీదాసు. రామచరిత మానసం అని దాంట్లో మొత్తం రామాయణం అంతా తులసీదాసు రచించాడు. మొట్టమొదటి మూల రామాయణం నారదుడు వచ్చి వాల్మీకి చెప్పాడు. తర్వాత వాల్మీకి రామాయణం ఆది కావ్యం అనుకుని మనం పిలిచేటటువంటి రామాయణం రాశాడు. ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో రామాయణాలు రాశారు. రామభక్తులందరూ రామాయణాలు రాశారు. వాటిలో తులసీదాసు రాసిన రామాయణం రామచరిత మానస్. అప్పుడు రాస్తున్నప్పుడే హనుమంతుడి గురించి ప్రత్యేకంగా రాయాలని ఈ భాగాలు రాశాడు ఆయన. ఈ భాగాలు రాసినప్పుడు దాంట్లో భాగంగా రాసినప్పుడు ఈ 40 శ్లోకాల స్తోత్రం ఏంటంటే, ఇప్పుడు చాలా పురాణాల్లో, చాలా ఇలాంటి కావ్యాల్లో కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉంటాయి. ఆ స్తోత్రం చేస్తే అది ఎవరో మహామహులు చేసినటువంటి స్తోత్రాలు అన్నమాట. అలాంటి స్తోత్రాలు చేస్తే ఆ దోషాలు పోతాయి. కనుక అలాంటి వాటితో ముఖ్యమైనది హనుమాన్ చాలీసా. తేలిగ్గా 40 లైన్లు కదా, ఎవరైనా చదివేసుకుంటారు. ఈ హనుమాన్ చాలీసాలో చదువుకుంటే ఎన్నిసార్లు చదవాలి, ఏ రోజున చదవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. హనుమంతుడు పుట్టినరోజు నాడు చదువుకుంటే, అంటే మంగళవారం, అందుకే ఆ రోజు చదివితే ఆయనకి ఇష్టం. అలాగే శని హనుమంతుడు స్నేహితులు అయిపోయారనమాట. శని హనుమంతుడిని పూజిస్తే ఆయన పట్టుకోడు. కనుక శనివారం నాడు హనుమాన్ చాలీసా చదివితే మంచిది, హనుమంతుడు పూజ చేస్తే మంచిది. ఇలాంటివన్నీ పెట్టుకుని ఆ రోజుల్లో ఆయా కార్యక్రమాలు చేస్తాం. ఎన్నిసార్లు చదివితే మంచిది దాంట్లోనే చెప్పారు. అసలు ఊరికే బ్లైండ్గా చదువుకోవటం కాకుండా లైన్కి అర్థాన్ని చెప్పుకొని చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నెక్స్ట్ వారం నుంచి మనం చక్కగా హనుమాన్ చాలీసాలో ఒక్కొక్కసారి 10 లైన్లు చొప్పున 4 వారాలు చేసుకుంటే 4, 10, 40 లైన్ల అర్థం సంపూర్ణంగా తెలిస్తే ఈసారి అది చదివేటప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. దాంట్లో చక్కగా చెప్పింది ఏంటంటే, యహ శతబార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి జోయహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా. అంటే ఎంత చెప్తున్నాడో, ఈ హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి ఆ గౌరీసుల సాక్ష్యంగా, అంటే వాళ్లే ప్రమాణం, వాళ్ళకి హోయ సిద్ధి సాక్షి గౌరీస, వాళ్ళకి చక్కగా సిద్ధి కలుగుతుంది. యహ శతబార పాఠకర కోయి, ఎవరైతే దీన్ని 100 సార్లు పఠిస్తారో చెప్పారు. అక్కడ ఎన్నిసార్లు చదవాలి వాళ్ళే చెప్పారుగా. అవును.
ఛూట హి బంది మహాసుఖ హోయి, అన్ని బంధనాలు తెగిపోతాయట, మహాసుఖం కలుగుతుందిట. అంతకంటే ఎవరికైనా ఏం కావాలి? ముఖ్యంగా కావాల్సింది సుఖమే కదా, అన్నిటికీ చిట్ట చివరికి కావాల్సింది. కనుక ఇలాంటి ఇబ్బందులు ఏ వచ్చినా సరే, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే, హనుమాన్ చాలీసా సర్వరోగ నివారణ లాంటిది అనమాట, సర్వసుఖదాయిని. కనుక అసలు ఆ హనుమాన్ చాలీసా తీసుకుని 100 సార్లు పఠిస్తే, 100 సార్లు పఠించటం అంటే ఒక్కొక్కసారి పఠించటానికి 3 నుంచి 4-5 నిమిషాలు కూడా కొంతమంది స్లోగా చదివే వారికి పట్టచ్చు. మామూలుగా చదువుకునే వారికి 3 నిమిషాలు పడుతుంది. అంటే గబగబా దొర్లిచ్చేయటం కూడా కాదు, చక్కగా పదం పదం విభజన అర్థం చేసుకుంటూ చదివితేనే 3 నిమిషాలు కనీసం పడుతుంది. ఇంకా స్లోగా చదివేవారు ఉంటారు కదా, వారికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. కనుక ఈ 3 నిమిషాలు 100 సార్లు చదవాలంటే 300 నిమిషాలు. కనుక అంతసేపు చక్కగా కూర్చొని నిదానంగా చదవగలగాలి. దాన్ని చదివితే మన అంటే కష్టే ఫలే, కష్టపడితేనే ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. అది క్లియర్ కదా. కనుక ఊరికే రాదు. కనుక అంతసేపు కూర్చుని చక్కగా ధ్యాసగా, శ్రద్ధగా, భక్తిగా, ఇవి కూడా ఇంపార్టెంట్గా. ఏదో చదివేసాం కౌంటింగ్ కోసం కాదుగా, మనకు కావాల్సింది కౌంటింగ్ కోసం కాదుగా, భక్తితో మన ఫలితం అందుకోవటానికి చేస్తున్నాం. కనుక ఎవరైనా సరే ఆ రోజుల్లో చక్కగా శుచిగా, అంటే మామూలుగా స్నానం చేసి శుభ్రంగా ఉండి దేవుడి దగ్గర కూర్చుని దేవుడికి ఏదో నైవేద్యం ఏదో పెట్టి, హనుమంతుడు కదా ఆయన వానరుడు, అరటిపళ్ళు ఇష్టం, చక్కగా 5 అరటిపళ్ళు తీసుకురండి ఆయన దగ్గర పెట్టండి, లేకపోతే ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకురండి ఆయన దగ్గర పెట్టండి, మీ శక్తిని బట్టి, లేకపోతే ఒక గెలద ఉంది పెట్టండి, అంతే కదా. మనం మళ్ళీ ప్రసాదం అన్నాక దాన్ని వితరణ కూడా చేయాలిగా, మనం తినగలగాలి లేదా ఎవరికైనా పెట్టగలగాలి. వృధాగా నాకు శక్తి ఉంది కదా అని 10 గెలలు తెచ్చి పెట్టేసి కూడబెట్టి బారేయకూడదు. అది కూడా మనం చూసుకోవాలి. ప్రసాదాన్ని భక్తిగానే అందరూ తినేవాళ్ళకి ఇవ్వాలి. కనుక అది ఎంత చేయగలరో అంత, ఒక అరటిపండు పెట్టండి చాలు అన్నమాట. అక్కడ పెట్టి హనుమంతుడా నువ్వు ఇది ఆరోగించు, నేను ఈ లోపల ఇవి చదువుతాను అని చెప్పి చేసేది. ఇలా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. మీకు బంధనాలన్నీ తొలగిపోయి మీకు సుఖం కలుగుతుంది. గౌరీశుడే దీనికి సాక్ష్యము. అంటే ఎవరు? ఆ శివపార్వతులు ఉన్నారే, ఆ శివుడు ఆయనే సాక్ష్యము. ఆయన సాక్ష్యం ఏంటి? హనుమంతుడు రుద్రాంశలో పుట్టాడు, శివుడి అంశలో పుట్టాడు హనుమంతుడు. కనుక అటువంటి వాడే మీకు చక్కగా సర్వ జగద్రక్షగా మీ వెనకాల ఉంటూ ఇది చదివినప్పుడు మీకు కావలసిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పడం అన్నమాట. కనుక హనుమాన్ చాలీసాలో ఉన్నవి చూడండి ఎంత చక్కగా వాళ్ళే చెప్పారు కదా. ఏమీ లేదు, ఇవి చదువుకోండి చాలు. దీంట్లో ఉన్న 40 లైన్లని కాస్త అర్థం చేసుకుంటూ చదివితే మనసుకు ఆనందం కలుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఆనందించాల్సిందేది మనసే, అన్నిట్లో ఆనందించాల్సింది మనసే. ఆ మనసు ఆనందం ఎప్పుడైతే చెందుతుందో దాంట్లో లీనమయ్యేటటువంటి అర్హత వస్తుంది, ఆ యోగ్యత వస్తుంది. తెలిస్తేనే కదా మనం దాంట్లో లీనమవుతాం, లేకపోతే అదేదో తెలియనప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతాం. అరే అంత గొప్ప ఆలయమా మాకు తెలియలేదే, పక్క నుంచే వచ్చేసాం అనుకుంటాం. ఆ విగ్రహం అంత గొప్పదా మాకు తెలియదే, పక్క నుంచే వచ్చేసాం అనుకుంటాం. వరల్డ్ వార్లో మన ఇండియన్ సోల్జర్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన దానికి గుర్తుగా మనకి సరిగ్గా చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఒక స్తూపం కట్టారు. ఆ స్తూపం పక్క నుంచి లక్షల మంది రోజు వెళ్ళిపోతారు. ఆ స్తూపాన్ని చూడని కూడా చూడరు. అక్కడ విక్టరీ ప్లే గ్రౌండ్ అని ఉంది, విక్టరీ అనే మాట దాని నుంచే వచ్చింది. విక్టరీ ప్లే గ్రౌండ్ కట్టారు. దాంట్లో భాగంగా అక్కడ పెద్ద స్తూపం రోడ్డు మీదకే ఉంటుంది. పక్క నుంచి అంటే ఏంటి, మనకి దాని విలువ తెలియకపోతే ఎంత చెప్పినా, ఎంత గొప్పదైనా, ఎంత మహత్తైందైనా ఎవరు పట్టించుకోరు. అది ఏ సందర్భంగా ఆ స్తంభం అక్కడ పాటారు. అలాగే హనుమాన్ చాలీసా చదివేస్తున్నారు, గపగప చదివేస్తున్నారు. శ్రీ గురు చరణ సరోజర జనజీవన్ ముకుర సుధారి అని లైన్గా వచ్చేసింది, నోటికి వచ్చేసింది, చదివేస్తున్నారు. దాని ఫలితం తెలుసుకోవాలంటే దాని లోపల అర్థం తెలుసుకోవాలి, చాలా ఆనందం కలుగుతుంది. అందరికీ చదవాలనుకునే వారందరికీ ఏ స్తోత్రమైనా సరే ఒక్కసారి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మో సంస్కృతంలో ఉంటాయండి. ఇప్పుడు ఈయన రాసిన భాష అవధ్ అంటారు. ఈ భాషని అయోధ్య వైపు మాట్లాడేటటువంటి హిందీ భాష. ఈ హనుమాన్ చాలీసా అదంతా అవధ్ భాషలో రాయబడింది. హిందీ లాగా మనకు అనిపించినప్పటికీ అసలైన దాని పేరు, హిందీలో రకరకాల డైలెక్ట్స్ ఉంటాయిగా. మనకు మన తెలుగులోనే ఆంధ్ర వాళ్ళు మాట్లాడే డైలెక్టు, తెలంగాణ వాళ్ళు మాట్లాడే డైలెక్టు, గోదావరి జిల్లాల వాళ్ళు మాట్లాడే డైలెక్టు, శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడే డైలెక్టు, ఇలా రాయలసీమ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ తేడా తెలుస్తున్నాయా? అలాంటి డైలెక్ట్ అనమాట ఇది హిందీలో అవధ్ అనేది. ఆ అవధ్ భాష మాట్లాడుతుండేటటువంటి తులసీదాస్ గారు అవధ్లో రాశారు ఇది. కనుక తెలియదు, ఎక్కడో ఒకటి ఇంటర్నెట్లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారుగా,
చూస్తే ఎక్కడో అర్థం చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, అలా వెతుక్కొని చదువుకుని అప్పుడు ఆనందిస్తూ చదవండి. లేదంటారా, అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మనమే తర్వాత నుంచి మొదలు పెడదాం, తప్పనిసరిగా చెప్పుకుందాం. అమ్మ, ముఖ్యంగా ఈ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఏ సమయాలు, అంటే సమయం అనేది ఉంటుంది, అంటే పొద్దున చదవచ్చు, మధ్యాహ్నం అలా ఉంటుందా, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు అంటారు? వీలైనంత వరకు అంటే పొట్ట కొంచెం కొద్దిగా ఏదో తిని మొదలు పెడితే మంచిదని నా ఉద్దేశం. అభోజనంగా నేను ఎప్పుడు చెప్పను. కారణం ఏంటి, ఆకలి పొట్ట మీద, అంటే చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు, అయ్యో ఆకలిస్తుంది, ఇది ఇంకా ఎంత ఉంది, ఇంకా ఎంత ఉంది, అయిపోతుందా లేదా, ఈ మాల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎంత పొడుగు మాల మిగిలింది, ఇంకా పుస్తకం చదువుతున్నాను, ఇంకా ఎన్ని పేజీలు మిగిలినాయి, వీటి మీద ఛాన్స్ కంటే కొంచెం తినేసే కూర్చోండి. ఎందుకంటే దేవుడి మీద కదా దృష్టి పెట్టాలి కనుక అది కొంచెం తినేసి కూర్చోండి. కొంచెం తినేసి కూర్చొని, అంటే ఏదో ఒకటి అల్పాహారం, మరి ఆయాసం వచ్చి భుక్తాయాసంతో నిద్రపోయేంత తినకుండా కొద్దిగా తినేసి కూర్చుని చక్కగా చదువుకోవచ్చు. శుచిగా ఉండాలి. శుచిగా అంటే స్నానపానాదులు చేసి కూర్చోవాలి కదా, చేసి కూర్చుంటే బాగుంటుంది. ఆ తర్వాత మధ్యలో దీనికి కొంచెం టైం పడుతుందని అనుకుంటాం కదా, ఇప్పుడే అంత టైం పట్టడానికి వీలుగా అడ్డం లేని రోజు కూర్చోండి. లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా డోర్ బెల్స్ అటెండ్ చేయటమో, ఫోన్ కాల్స్ అటెండ్ చేయటమో, ఏవోటి మనకు ఉన్న బాధ్యతలు ఉంటాయి కదా, సెలవు రోజున కూర్చోండి, మధ్యలో ఇబ్బంది లేకుండా. ఇంకొకరికి ఎవరికైనా ఈ ఒక్క రోజున నేను కాసేపు చదువుకుంటాను, నన్ను కాసేపు వదిలేయండి అని చెప్పి చేయొచ్చు. అమ్మ, ముఖ్యంగా ఇది చదువుతున్నప్పుడు, హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు పాటించాల్సిన నియమాలు, అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఇన్ని డేస్ చదువుతాం, ఇది ఒక పరంగా చూసుకుంటే, ఇది చదివేటప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలండి? ఆహారం ఏం లేదు, సాత్వికాహారం తింటమే. భోజనం ఎప్పుడు కూడా మనం తినే ఆహారం సాత్విక, తామస, రాజసిక అని 3 రకాలు ఉంటాయి. తామసం తింటే ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది. మన కుంభకర్ణుడు తిని నిద్రపోతాడు చూడండి, అంతగా తినేసేసి నిద్రపోతాడు, తామసం అదంతా. రాజసం అంటే ఏమిటి, రాజులు తినేటటువంటి ఆహారం అనమాట, ఉద్రేకాన్ని రెచ్చగొట్టేటటువంటివి, అలాంటివి తింటే ఇప్పుడు మనకి పూజ చేసుకుంటున్నాం కదా, కాస్త సాత్వికంగా దేవుణ్ణి కనుక కాస్త శుద్ధ సాత్విక ఆహారం లాంటివి తీసుకుంటే మంచిది. అంతకంటే ఇంకోటి ఏం లేదు. శుచిగా చేయాలని చెప్పా కదా, అక్కడ స్నానపానాదులు చేసి కూర్చోవాలి. ఏ రోజు చేయాలి, శని మంగళవారాలు అయితే మంచిది. ఇంకో రోజైనా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా ఆయనే మనమే, ఏం అది మార్పు లేదు. కనుక అక్కడ అలాంటప్పుడు చక్కగా కూర్చుని ఇన్నిసార్లు చదువుకోవటానికి వీలుందా లేదా. ఇప్పుడు మేము ఒక్కసారి 300 నిమిషాలు అంటే ఎన్ని గంటలు పట్టిందో ఆలోచించండి. కనుక అంతసేపు మేము కూర్చోలేమండి, కాళ్ళు నొప్పులు పెడతాయి, పెద్దవాళ్ళం అయిపోతున్నాం, లేకపోతే మరి మాకు వేరే బోలెడు పనులు ఉంటాయి. అలాంటి వారికి ఇంకొక పరిహారం ఏంటంటే, ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే, ఒక మండలం రోజులు చేయండి. మండలం అంటే 40 రోజులు చేయండి. రోజుకు 11 సార్లు చేయండి. మండలం రోజులు చేయండి. మండలం రోజులు చేయాలంటే ఆడవాళ్ళకి అడ్డాలు వస్తాయి కనుక ఆ అడ్డాలు 4 రోజులు తప్పనిసరి, 4 రోజులు తప్పనిసరి. 5వ రోజు నుంచి పూజార్హత ఉంది కనుక అప్పుడు చేసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుని 4 రోజులు అప్పుడు ఎక్స్టెండ్ చేయండి తర్వాత. అమ్మ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే, మరి ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ప్రధానంగా మనం తీసుకునేది పూజ గదిలో చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు మేడ మీద ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు, ప్రశాంతత కోరుకునే వాళ్ళు. సో పూజ గదిలో కూర్చొని చేయలేమన్నవారు ఇట్లా మేడల మీద వెళ్ళి కూర్చొని, పూజ గదిలోనే కూర్చునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు అమ్మ, అసలు గదే లేకపోవచ్చు. దేవుడికి ఒక చిన్న గూడు పెట్టుకోవచ్చు మనం. కనుక ఎక్కడో చోట సుఖాసనంలో కూర్చొని, దీపం దేవుడి దగ్గర పెడతాం, అక్కడ పెట్టినా అదంతా వ్యాపిస్తున్నట్టే భావన. కనుక మనం మనకు కూడా దీపం ఉండాలి, చదవాలిగా. కనుక మనం కూడా చక్కగా కూర్చోవటమే. పారాయణం అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే, పారాయణం అంటే ఇదంతా పరానికి అయినం, ఇహం పరం అన్నాం కదా, పైకి వెళ్ళటానికి దారి చేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ భక్తిలో సోపానాలు ఇవన్నీ. కనుక ఇవి చేసుకుంటూ వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండటం. అమ్మ, మొత్తం మీద హనుమాన్ చాలీసా అంటే ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.